నేను డాక్టర్స్కి ఒకటే చెప్పాను, ఇప్పటి నుంచి ఎన్ని రోజులైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్ళీ నార్మల్గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. దానికి మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఇంకొక అతనికి 24% బర్న్స్ ఉన్నాయి, ఇంకొక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో నేను అక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే ఒక 7 మంది దాకా ఉన్నారు. 7 మందితో మాట్లాడాను. ఒక ఆయనైతే షాక్లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. కానీ అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్స్తో కూడా నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ సూపర్ స్పెషలిస్టులు బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఎక్కడ కూడా చిన్న స్కార్ కనపడకుండా చేసే బాధ్యత తీసుకోమన్నారు. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ ఇంజనీర్స్ ఉంటే 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన సిటీ. ఉద్యోగులు ఏ విధంగా చేసామో మీరందరూ చూశారు. ఎప్పుడూ ఒక మంచి పని చేస్తే గుర్తుపెట్టుకునే సిటీ ఇది. ఇలాంటి సిటీలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ అన్ని ప్రక్షాళన చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్లందరినీ చూసిన తర్వాత తొందరలో రికవర్ అవుతారని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా అప్పీల్ చేసేది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి కుటుంబ సభ్యులకు కూడా మనం అండగా ఉండి మళ్ళీ వాళ్ళని మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు అటు ప్రభుత్వం అండగా ఉంటాం, మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్లో జరిగిన అవకతవకలు కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా. అది సెపరేట్గా డీల్ చేస్తాం. థ్యాంక్ యూ. నేను అది కూడా ఎగ్జామిన్ చేస్తా, అది కూడా చేపిస్తాను. ఇండస్ట్రియల్ ఏరియాలను పెట్టి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. సేఫ్టీ ఆడిట్ కూడా పెడుతున్నా. అన్ని మీరు చెప్పిన ఆలోచనలన్నీ తీసుకుంటున్నా. ఇంకా నేను బ్రాడ్గా ఉండే రికమెండేషన్లు చూసుకుంటా. దానిపైన ఏం చేయాలో పగడ్బందీగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని మీరు చెప్పి అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పరిహారం తాత్కాలికం, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వకపోతే కుటుంబాలు సర్వైవ్ కావు. శాశ్వతంగా ఇలాంటి జరగకుండా చేయడం మన బాధ్యత. దానికి ఏం చేయాలో చేస్తాం. These are the things that are conscious.